మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ప్రతి దినం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము చేత మిమ్మలను దర్శించుటకు, మీతో దేవుడు నాతో మాట్లాడించుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, నేటి దుర్దినములలో మనం ఉంటున్నామని గ్రహించి ఈ యొక్క దుర్దినములలో మన యొక్క జీవితాన్ని, మన యొక్క విశ్వాసమును, మన యొక్క భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నటువంటి మాట ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడుచు ఉన్నది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తమేమిటో మీరు గ్రహించుకొనుడి. చాలా ప్రాముఖ్యం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ తరం ప్రభు చిత్తమును గుర్తించడములా, ప్రభు యొక్క ప్రణాళికను ఎరుగక వారి యొక్క ఇష్టానుసారముగా జీవిస్తూ వారి యొక్క దినములను దుఃఖ దినములుగాను, శ్రమ దినములుగాను, దుష్టుల ఆలోచనలోనికి వెళ్ళిపోయి వారి దినములన్నిటినీ పాడు చేసుకొనుచున్నటువంటి నేటి దినములలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలెనని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి. మరి దేవుడు సృష్టించినప్పుడు ప్రతి దినము మంచిది 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 అన్నాడు. అదే బైబిల్ దినములు చెడ్డవి అని చెప్పబడుతున్నది. ఎందుకు అంటే మానవుడు తన యొక్క జీవితములో వివిధమైన తంత్రములను కల్పించుకొని వారి యొక్క సుఖ దినములను, వారి యొక్క సంతోషకరమైనటువంటి దినములను చెడ్డ దినములుగా మార్చుకుంటున్నారు. కీర్తనాకారుడు అంటున్నాడు, ఈ దినం యెహోవా ఏర్పాటు చేసినది, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవుడు ఏర్పాటు చేసిన దినములు దేవుని పిల్లలకు సంతోషమును, ఆనందమును, సుఖమును ఇచ్చుచూ ఉన్నవి. అయితే దేవుని యొక్క దినములను మానవుని యొక్క దినములుగా మార్చుకుని మానవుని యొక్క ప్రణాళికలోనికి వాటిని ఇముడ్చుకొని అట్టి దినములను చెడ్డ దినములు అయ్యేటట్లు చేసుకున్నారు. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘమునకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో వారు వాడినటువంటి సందర్భమును బట్టి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో
గ్రహించుకొనుడి. ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలి. ఈరోజు ప్రభు చిత్తాన్ని, ప్రభు ఆలోచనను, ప్రభు తలంపును మనము పక్కన పెట్టేసి మన తలంపులతో, మన ఆలోచనలతో, మన ప్రణాళికతో ముందుకు పోవటం వలన నీ దినములు దుఃఖకరముగా మార్చబడుతున్నాయి. నీ దినములు బాధకరముగా మార్చబడుతున్నాయి. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహింపలేక మనము ఈ దినాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనొచ్చు. మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ సుదినమును, దేవుడిచ్చినటువంటి ఈ మంచి దినమును మనము ప్రభు యొక్క మహిమ కొరకు, ప్రభు యొక్క ఘనత కొరకు, ప్రభు యొక్క ఆలోచనలను బలపరుచుట కొరకు మనము గనక వివేచన కలిగుంటే, ఒక చక్కని గ్రహింపు కలిగుంటే, మన దినములన్నీ మనము ఉత్సహించి సంతోషిస్తాం. అందుకే దావీదు భక్తుడు 90వ కీర్తన 11వ వచనములు అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగజేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు. ఎప్పుడైతే ప్రభు చిత్తమేమిటో గ్రహించేటువంటి ఒక చక్కని వివేకమును మనము కలిగి ఉంటామో, మన దినములన్నీ కూడా మనము ఉత్సహించి సంతోషిస్తాం. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అజ్ఞానుల వలె కాక, ఈరోజు మన యొక్క దేశములో, మన యొక్క భూమి మీద క్రైస్తవ్యముపై వ్యతిరేకత ఎక్కడ చూచినా, మరి అరాచకం ఎక్కడ చూచినా వ్యతిరేకత, క్రైస్తవులను హింసించడం, సంఘములను పాడు చేయటం, దైవజనులను ఆటంకపరచటం, దైవజనులపై నిందలు మోపడం, ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే కారణం ఏమిటంటే సమయమును వ్యర్థముగా గడుపుతున్నాం. ఈరోజు దేవుడు నీకిచ్చిన దినాలు మీరు ఎంత వ్యర్థముగా గడుపుతున్నారో ఆలోచన చెయ్యండి. ఈ వ్యర్థముగా గడుపుట వలన మీరు అనేకమైన శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. దినములు చెడ్డవైపోతున్నాయి అని దేవుని సేవకునికి తెలియపరుస్తున్నాను. అందుకే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈరోజు సంఘములోనికి వెలుపటి వారు ప్రవేశించారు. సంఘములో పరిశుద్ధులు లేరు. సంఘములో దేవుని యొక్క చిత్తమునకు లోబడేవారు లేరు. సంఘములో దేవుని ఆత్మచేత నడిపించబడేవారు లేరు. సంఘములో దైవజనుని యొక్క మాటను గౌరవించి ప్రేమించి నడుచుకునేటువంటి మంచి మనస్సు లేని మూర్ఖులు ఈరోజు సంఘములో తయారైపోయారు. కారణం ఏమిటి అంటే దినములు చెడ్డవి.
దేవుని చిత్తమునకు లోబడటల్లా, దేవుని ప్రణాళికను ప్రేమించటల్లా. అందుకనే ఈరోజు దేవుని సంఘము అని పిలువబడుచున్నటువంటి ఆయన శరీరము దుఃఖముతో, బాధతో నలిగిపోతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ఇదిగో సమయమును పోనీయక ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. సంఘము కొరకు కన్నీరు కార్చు, దేవుని సేవకుల కొరకు ప్రార్థించు, దేవుని బిడ్డల కొరకు ప్రార్థించు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారంట. మంచిదే, బైబిల్ కూడా చెప్తుందండి, మన సొంత కార్యముల పట్ల మనస్సు పెట్టమని. చూడండి, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూచినట్లయితే 10, 12 అన్ని కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను, వినండి. అలాగుననే మాసిదోనియా ఎందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియో, సంఘమునకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాను. మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. మీ సొంత కార్యములు, మన సొంత పనులు చేసుకోకోకుండా పరుల జోలికి, ఇతరుల జోలికి పోయి అమర్యాదగా నడుచుకుంటున్నాం. ఈరోజు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెను. ప్రేమయందు ఎక్కడ ప్రేమ అండి? అంత వ్యసనం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతోనే అభివృద్ధి చెందుతున్నారు. 1కి 4 కల్పించి లేనిపోయినవి జోడించి మనుష్యులను పాడు చేస్తున్న ఈ దుర్దినములలో, చెడ్డ దినములలో మనముంటున్నామని గ్రహించండి. చెడ్డ దినములు గనుక మనము దేవుని పట్ల, దేవుని ప్రేమ పట్ల అభివృద్ధి నొందేటువంటి ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో దినములు చెడ్డవని, సమయమును పోనీయక వాటిని సద్వినియోగపరుచుకోవాలి అంటే ఇదిగో దేవుని యొక్క చిత్తమేమిటో, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మీరు అమర్యాదగా ప్రవర్తించక, పరుల జోలికి పోకుండా, ప్రార్థనయందు పట్టుదల కలిగి, విశ్వాసములో నిలకడగుండి, ప్రేమయందు అభివృద్ధి పొందొచ్చు. చెడ్డ దినములను మంచి దినములుగా, మంచి రోజులుగా మార్చుకుని దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదమును ఆనందముగా అనుభవించుటకై మిమ్ములను మీరు సిద్ధపరచుకోదండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పుచున్నది, రాబో దినములు భయంకరమైనవి. ఈ యొక్క అంత్య దినములు అపాయకరమైన దినములు, చెడ్డ దినాలు. ఇట్టి దినములలో మనలను మనము దేవుని శక్తి కలిగిన వాక్యము చేత బలపరుచుకుంటూ, లోకం వైపు చూడక ప్రభువు వైపు చూస్తూ, ప్రభు చిత్తమును గ్రహించి ఒక మంచి ప్రేమ, ప్రార్థన,
విశ్వాసములను కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.